చిత్తూరు జిల్లా కుప్పం 11వ క్లస్టర్ పరిధిలోని కొత్తపేట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో స్కూల్ కమిటీ చైర్మన్ రోజా మదన్, 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కో క్లస్టర్ తిరుమగల్, ఎక్స్ ఎంపీటీసీ కృష్ణన్, ఎక్స్ స్కూల్ చైర్మన్ లక్ష్మీపతి, వార్డు పార్టీ ప్రెసిడెంట్ లోకేష్, బూత్ ఇన్ఛార్జీలు మణి, మోహన్, కృష్ణ, ఉదయ్ కుమార్, హరినాథ్ గౌడ్, దిలీప్, టీడీపీ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, తల్లిదండ్రుల బాధ్యత మరియు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేద్దాం అని తెలియజేశారు. మెగా టీచర్స్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ యొక్క కార్యక్రమాన్ని కొత్తపేట ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, వివిధ రకాలైనటువంటి క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు వాళ్ళ పేరు పేరున వాళ్ళు వేదికను అలంకరించవలసిందిగా వాళ్ళు కోరి ప్రార్థిస్తున్నాను. కాబట్టి మొట్టమొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మదన్ రోజా గారిని మేము ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఈ కొత్తపేట కానీ దాని పాతపేటగా ఉంది. కొత్తపేటగా మార్చిన దానికి ఎంతో మంది అధికారులు కష్టపడతా ఉన్నారు. వాళ్ళ శ్రమ హోదా కాకుండా వాళ్ళ శ్రమని గుర్తించినటువంటి మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన కొత్తపేటకి మరింత కొత్తగా తయారు చేసిన దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి మేము వీరికి ఆ పాఠశాల తరఫున పేరెంట్స్ తరఫున పిల్లల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరింత నేర్చుకుని మీరు ఎందుకని కంకణం కట్టుబడి ఈ కొత్తపేటని ఇంకా కొత్తపేటగా తయారు చేయాలని కంకణం కట్టుకున్నటువంటి మా కిషోర్ నాయకుడు, కన్నన్ ఇన్ఛార్జ్ చాలా సీఎం ప్రోగ్రామ్ లో సార్కి స్కూల్ నుంచి వచ్చి స్వాగతం పలుకుతున్నారు. గంగమ్మ గుడికి దర్శనం కోసం వస్తున్నారు. మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఏమన్నా మీకు చెప్పాలనుకుంటే గంగమ్మ గుడి వచ్చి మేడం గారు చెప్పాలనేసి ఆమె ప్రోగ్రామ్ విజయానికి గారు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క పిల్లలకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పినట్టు ఎలక్షన్ చెప్పినట్టు సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క చదువుతున్న ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి తల్లికి డబ్బులు వేస్తామన్నారు. గత ప్రభుత్వం అయితే అమ్మఒడి పేరు మీద డబ్బులు వేస్తామని చెప్పి ఒక ఇంటికి ఒక్కరికి మాత్రమే డబ్బులు ఇచ్చేవాడు అనమాట. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే విధంగా ప్రతి ఇంటికి ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలు కూడా డబ్బులు వేస్తామన్నమాట. ఇంకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వాన్ని వల్ల 2020 రాజకీయాలు మాట్లాడుకుంటూ కానీ మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాబోయే 2029 ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. ధన్యవాదాలు తెలుపుతూ చిన్న ఉపాధి కాబట్టి చిన్న ఉపాధి చేయమంటున్నారు. మాట్లాడుతున్నాను. నేను ప్రతిసారి స్కూల్లో చదువుతున్నాను. చదువుతున్నాను కానీ నా వారు ఎవరు కాకుండా ఇంకా బాగా పిల్లలంతా కూడా బాగా చదువుతాని నా వల్ల చదివించుకుంటాను కూడా. అదేవిధంగా చిన్న ఉపన్యాసం ఇప్పుడే సార్ గారు చెప్పినట్టు ఈ స్కూలు ఇదే వాతావరణం ఉందని
ఈ స్కూల్ ఎస్టిమేట్ అంతా కూడా చేసి త్వరగానే స్కూల్ రూపరేఖ కూడా మారుతాయి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడ అమౌంట్ సైన్ చేస్తా ఉన్నారు. అది వచ్చిన త్వరగానే స్కూల్ ని మొత్తం డెమాలిష్ చేసి ఎవరైతే ఈ స్కూల్ డొనేట్ చేశారో వాళ్ళ సహకారంతో ఈ స్కూల్ ని పడబట్టి కొత్త బిల్డింగ్ కట్టేదాన్ని కూడా టీడీపీ అందరూ కూడా కలిసి ఈ కలిసి మీ సహాయంతో కూడా స్కూల్ నిర్మిస్తామని తెలియజేస్తూ ఒక చిన్న విషయం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో అంటే ప్రతి కొంతమంది పిల్లలు మా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా వరకు కరెక్ట్ లెవెల్ జరిగిన దాని చిన్న ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈరోజులో వన్మతి అనే అమ్మాయి ఇప్పుడు మహారాష్ట్రలో కలెక్టర్ ఉందన్నమాట. ఎవరైతే వన్మతి వాళ్ళ తల్లిదండ్రులు అయితే తండ్రి అయితే టాక్సీ డ్రైవర్, తల్లి అయితే పశువు మేపుతారన్నమాట. ఈ వన్మతి అనే అమ్మాయి కూడా చిన్నప్పటి ఇంకా ప్రతి వెళ్ళి సామాన్లు కట్టుకుంటూ తల్లిదండ్రులు ఇబ్బంది లేకుండా ఆమె సొంతంగా చదువుకొని ప్రస్తుతానికి మహారాష్ట్ర కలెక్టర్ గా ఉందన్నమాట. అదే ఇక ప్రభుత్వ పాఠశాల ఆలోచించుకుని మన పిల్లలు కూడా ఈ పిల్లలకనే తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే స్కూల్ పంపిణీ చేసినాము, ఇంట్లో ఉంచడం సాయంత్రం ఇంటికి వస్తారు కదా అని వెళ్ళకుండా పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదా, స్కూల్లో టీచర్లు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు పిల్లలు హోంవర్క్ రాస్తున్నారు లేదా రాయించి పంపిస్తే మన పిల్లలు కూడా వన్మతి లాగా తెలియదాన్ని రాస్తున్నారు. మీరు కూడా పిల్లల్ని సర్వే తీసుకొని సర్వే చూపించి ఒక అర్ధగంట సేపు వాళ్ళ కోసం కేటాయిస్తే వాళ్ళు కూడా బాగుపడి వన్మతి లాగా మళ్ళా కలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా దయచేసి పిల్లలను చదివించుకోవాలి. చిన్న తరగతి